తీశారండి. హోషియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్య భాగములో ఆ రెండవ భాగాన్ని, 5వ వాక్యంలో రెండవ ఆ భాగాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీరు చూడండి. ఎంతకాలము వారు పవిత్రత నొంద జాలకుందురు, ఎంతకాలం వారు పవిత్రత నొంద జాలకుందురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మమ్మును మేము శుద్ధీకరించుకొని ప్రభువు బల్లలో యోగ్యులుగా చేయివేయుట కొరకు, పాలు పంపులు పొందుట కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ కూడికను ప్రభువా నీ హస్తాల్లో పెడుతున్నాను. ఈ వాక్య భాగములో నుండి మా అందరితో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మేము పవిత్రత నొందడానికి, పరిశుద్ధులముగా తీర్చిబడడానికి, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి మా మనోనేత్రాలకు వెలుగునివ్వండి, ప్రకాశమునివ్వండి నాయన. మాలో ఉన్న చీకటి క్రియలను, నీ కాయాసకరమైన వాటిని తొలగించుకొని నీ రూపులోకి, నీ పోలికలోకి మేము మార్పు చెందడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, వాక్యాన్ని విందాం. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలరు. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆయన అంటున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఇంకా ఎంతకాలము ఈ పాపములో ఉంటారు? ఇంకా ఎంతకాలము పవిత్రత నొందజాలరు? పవిత్ర పరచబడడానికి అవకాశమే లేదనుకోండి. దేవుడు ఈ ప్రశ్న వేయగలడా? చెప్పండి. అసలు నువ్వు పవిత్ర పడడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ మాట దేవుడు అనగలడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. మీరు మోగమొద్దుల్లా కూర్చున్నంత మాత్రాన పవిత్రులని దేవుడేం అనుకోడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత వయస్సు గలవారైనా మందిరంలోకి వచ్చేటప్పుడు చిన్న పిల్లల్లాంటి మనస్సు స్వభావాన్ని ధరించుకొని రాకపోతే ఏడ కనబడతారేమో కానీ పొరపాటున ఎంత వెతికినా కూడా అక్కడ మాత్రం మీరు కనబడరు. ప్రభువే చెప్పాడు. చిన్నపిల్లలను చూపించి ఏమన్నాడు? మీరు మార్పు నొందాలి. ఎలా మారాలో తెలుసా? ఇలాంటి వారైతే తప్ప దేవుని రాజ్యంలో చేరరు అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేను అడిగే వాటికి మాయా మర్మం లేకుండా నేను అడుగుతున్నాను కదా.
స్వేచ్ఛగా చెప్పండి. పవిత్రత నొందడానికి అవకాశము లేకపోతే దేవుడు ఈ ప్రశ్న వేయగలడా? ఇలా అడగగలడా? లేదు. పవిత్ర పరచబడడానికి ఎంతో అవకాశం తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఉంది. కానీ వారు పవిత్రత పొందటం లేదు, పవిత్రతలోకి రావడం లేదు. పరిశుద్ధులుగా జీవించాలన్న ఆశ గాని, పాపములో నుండి విడిపించబడి నీతిగా నా ప్రభువు కొరకు రోషముగా జీవించాలన్న తపన గాని ఏ కోశాన కూడా వాళ్ళలో కనబట్టలేదు దేవునికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే అవకాశం ఉన్నా కూడా వారు పవిత్రత పొందడానికి ముందుకు రావటం లేదంటే, పరిశుద్ధులుగా మారడానికి ఇష్టపడలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు పరిశుద్ధులుగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు, పాపులుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. శుద్ధి చేసుకోవడానికి, కల్మషాలను కడుక్కోవడానికి, అంటినటువంటి ముడత, మచ్చ, డాగు, కళంకాలన్నిటినీ పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే కదా దేవుడు పందిని చూపించి అపొస్తలుడైన పేతురు మాట్లాడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది ఎప్పుడు ఎక్కడ కూర్చుంటుంది? ఎక్కడ కూర్చుంటుంది? ఆ మురుగు కాలువలో వెళ్ళి అలా కూర్చుంటుంది. నువ్వు దాన్ని బయటికి తీసుకొచ్చి ఎంత లక్స్ సోపో, పియర్స్ సోపో, డోవ్ సోప్ పెట్టి దాన్ని రుద్దినా కూడా అలా వదలంగానే అది బజార్లో అడుగు పెట్టంగానే ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెంటనే వెళ్ళిపోయి ఎంత బురద ఉంటే, ఎంత పెంట ఉంటే అక్కడికి వెళ్ళి అంత పొర్లాడుతుంది. అయ్యో, నేను కడగబడ్డాను కదా, నేను పవిత్రపరచబడ్డాను కదా, నేను శుద్ధి అయ్యాను కదా, నిషిద్ధమైన వాటిని అంటించుకోకూడదే, అసహ్యమైన వాటికి దూరముగా ఉండాలి అని ఎంత మాత్రం ఆలోచించదు. కడగబడిన పంది బురదలో పొర్లాడినట్లన్న సామెత చొప్పున అని పేతురు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, అది కడగబడిన స్థితిలో ఉండటానికి దానికి ఇష్టం లేదు. పవిత్రమైన జీవన విధానములో నడిపింపబడడానికి దానికి ఆశ లేదు. అందుకే అది ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రేరేపించినా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దాన్ని కానీ వదిలిపెడితే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? బురదలోనే పడుతుంది. ఇలాగే ఉంది కొంతమంది బ్రతుకులు, కొంతమంది జీవితాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేదా? ఎంతకాలము ఇలాగా అపవిత్రులుగా మీరుంటారు, పవిత్రత నొందజాలరని దేవుడు అన్నాడు అంటే ఎంతకాలం ఆయన చూస్తే ఆ మాటను ఉండాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఇంకా ఎంతకాలం ఉంటారయ్యా ఇలాగన్న మాట ఒక్క రోజులో అనగలమా? చెప్పండి.
ఒక్కరోజు అనగలమా? ఎంతకాలం మీరు ఇలాగ ఉంటారు అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఓ సంవత్సరం కాదు, వారి జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తున్నటువంటి దేవుడు వారి జీవిత కాలంలో ఎప్పటి నుండో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఎంత కాలము నుండో వారు అలా జీవిస్తున్నారు కాబట్టే దేవుడు, ఎంతకాలం అయ్యా ఇలాగ, ఎంతకాలం ఉంటావయ్యా? నువ్వు మారవా? నువ్వు మార్పు చెందవా? ఎంతకాలం ఇలాగా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గత కొంతకాలముగా, కొన్ని సంవత్సరాలుగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, కొన్ని దినాలు కాదు, కొన్ని నెలలు కాదు, కొంతమంది జీవితంలో కొన్ని అలవాట్లు పాతుకుపోయి ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ అలవాటు. బానిసైపోయారు దానికి, దాసులైపోయారు దానికి. ఎంతో కాలముగా విడుదల పొందుతారులే, విడిచిపెడతారులే అని ఎదురు చూస్తున్నప్పటికీ, దేవుని కనుదృష్టిలో అలా ఎదురు చూస్తున్నప్పటికీ మార్పు చూడలేకపోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఇంత అవకాశం ఇచ్చానే వాళ్ళకి. ఎంత అవకాశం ఇచ్చాడండి దేవుడు నీకు? ఒక క్రీస్తును ఎరగని వారు పవిత్రపడే అవకాశం ఉందా? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుష్య కుమారునికి కూడా అధికారం ఉంది అంటల్లా. గమనించండి, మనుష్య కుమారునికి కూడా అధికారం ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించేవాళ్ళు ఇంకా ఇతరులు కూడా ఉన్నారన్నమాట అని అర్థం. వారితో పాటు ఈయన కూడా క్షమించగలడు అని అర్థం. అలా రాయబడలేదు దేవుని వాక్యం. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి కూడా అధికారం ఉంది అంటలేదు. మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉంది. కొట్టు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఇక వేరే వాళ్ళకి అవకాశం లేదు. గంగలో మునిగినా వాళ్ళ పాపం పోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నదాన కార్యక్రమాలు చేసిన ఆ పాపం పోదు. వస్త్రదానాలు చేసినా పోదు, గోదానాలు చేసినా పోదు, భూదానాలు చేసినా పోదు. పుణ్యకార్యాలు చేసి పాపాలు కడుక్కుందామని తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పోతుందా? తీర్థయాత్రల వల్ల పోదు. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల్లో మునిగితే పోద్దా? చెప్పండి, పోదు. ఎందుకు పోదు? అవేవి నీ పాపాలు, నా పాపాలు తీసివేయలేవు. పోనీ పాపం క్షమించబడాలని ఎడ్లను బలిస్తే, గొర్రెలను బలిస్తే, మేకలను బలిస్తే వాటి ద్వారా పాపం తొలగిపోద్దా? దేవుని వాక్యం చెప్తుంది, ఎడ్ల యొక్క రక్తము,
మేకల యొక్క రక్తము మనుష్యుని పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా పోద్ది? అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడే స్వయముగా దిగి వచ్చి మానవుల పాపము కొరకు తన రక్తాన్ని చిందిస్తే తప్ప, పరిశుద్ధ రక్తము చిందించబడితే తప్ప, ఆయన ప్రాణము విమోచన క్రయధనముగా చెల్లించబడితే తప్ప మనుష్యుని పాపములకు క్షమాపణ పొందే అవకాశము లేదు. ఏ అవకాశము లేదు కాబట్టి ఆయనే దిగి రావాల్సి వచ్చింది. కొట్ట గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏ అవకాశం లేదండి. అందుకే దేవుడే తన ప్రాణము పెట్టవలసి వచ్చింది. ఆయనే త్యాగమైపోవలసి వచ్చింది. ఆయనే యాగమైపోవలసి వచ్చింది. ఆయనే ఒక బలి పశువుగా మారవలసి వచ్చింది. అలాగున ఆయన మనందరి కొరకు యాగమైపోయాడు, త్యాగమైపోయాడు, బలి అయిపోయాడు. కాబట్టి ఆ వెల ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన ఎవరిని క్షమిస్తాడో వారికి క్షమాపణ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి కార్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని ఆయన కల్వారి శిలువలో నెరవేర్చాడు గనక ఆయన ఒక్కడికే ఉంది పాపాలు క్షమించడానికి అవకాశం. ఒక వ్యక్తి యేసుక్రీస్తును తెలుసుకోకుండా, ప్రభువు దగ్గరికి రాకుండా, ఆయన రక్తముతో కడగబడకుండా, పశ్చాత్తాపడకుండా ఆ వ్యక్తి పాపము క్షమించబడే అవకాశము లేదు భూమి మీద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి పరలోకంలో ఉందా? పొరపాటును కూడా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరలోకంలో పాపము క్షమించే అవకాశం లేదు. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి యేసు ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇక బుద్ధిగా బతుకుతానయ్యా అని అన్నామని అనుకుంటున్నావేమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అవకాశం లేదు అసలుకి. మనకంటే జ్ఞానం గలవాళ్ళు ఉన్నారు అక్కడ, మనకంటే బుద్ధి గలవారు ఉన్నారు అక్కడ, దేవదూతలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు కూడా అంట కొన్ని సందర్భాల్లో కొంతమంది దేవదూతలు పాపము చేశారంట. చేస్తే వాళ్ళ పాపం క్షమించబడిందా? లేదండి. పాప క్షమాపణ అనే అనుభవం దేవదూతలకు కూడా లేనటువంటి అనుభవం అది. పాపముల నుండి విడిపించబడే అనుభవం సృష్టిలో మరి దేనికి ఎలాంటి అవకాశం లేదు. ఒక్క యేసుక్రీస్తు దగ్గర తప్ప, మనుషులకు తప్ప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు పడద్రోయబడ్డారు. అపవాది అని, సాతానని, పడిపోయిన దేవుని దూతలని, దురాత్మలని, రకరకాలైన పేర్లు వాటికి పెట్టబడ్డాయి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ పాపము క్షమించడానికి నీ కోసము దేవుడు ఇన్ని ఏర్పాట్లు చేసి, ఇంత శ్రమ నోర్చుకొని, ఇంత బాధ నోర్చుకొని, తన ప్రాణమును బలిగా పెట్టి నీవు పరిశుద్ధుడిగా మారడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఎంతకాలం నీవు పరిశుద్ధునిగా మార్చబడకుండా, పవిత్రత నొందకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, పాపపు బ్రతుకులోనే బ్రతుకుతావు.
ఎంతకాలం అవిధేయుడిగా ఉంటావు? ఇంకెప్పుడు మారుతావు? నేను అడగట్లేదు ఈ మాట. రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్షించబడేటప్పుడు క్రీస్తును ఎరుగక మునుపు నువ్వు ఏమేమైతే అతిక్రమాలు చేశావో అవన్నీ ఆయన కడిగి వేశాడు, శుద్ధి చేశాడు. మరి అనుదిన నీ జీవితంలో రక్షించబడిన తర్వాత నుంచి నువ్వు చేసే పొరపాట్ల విషయంలో, నీ తొట్టుపాట్ల విషయంలో, నీ కాని మాటల విషయంలో, నీ అసహ్యకరమైన చూపుల విషయంలో, హృదయ లోగిట లోపల చేసుకునే అక్రమమైనటువంటి తలంపుల విషయంలో నువ్వు మారు మనసు పొందక్కర్లేదా? అవన్నీ పాపాలు కాదనుకుంటున్నావా? కొంతమందికి పాపం అంటే అవగాహన లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపిని అని గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న అజ్ఞానం. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సినిమా చూడలేదుగా అనుకుంటారు. కానీ సినిమా చూడాలనే ఆశ అంతరంగంలో ఉందిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది లేకపోతే వాల్ పోస్టర్ వైపు చూసి ఎందుకు సొంగగార్చుకుంటుంటావు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వ్యభిచారము చేస్తేనే వ్యభిచారము చేసిన వాడవని అన్నాడా ప్రభువు? అనలేదు. మోహపు చూపుతో చూచు ప్రతివాడు హృదయమందు ఆ క్షణములోనే ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే క్రియ చేస్తేనే పాపివి అన్నాడా దేవుడు? లేక అలాంటి తలంపులో హృదయములో వస్తేనే పాపివి అని అన్నాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. కదా కదా. కత్తి తీసుకొని ఒక మనిషిని పొడిచి 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 చంపితేనే నరహత్య చేసిన వాడవో, నరహంతకుడవో, పాపివి అని అన్నాడా? లేకపోతే నీ సహోదరుణ్ణి చూచి పనికి మాలిన వాడా, ద్రోహి అని పిలిస్తే అప్పుడే నువ్వు నరహత్య చేసిన వాడు అని అన్నాడా? చెప్పండి. చంపితే అన్నాడా? మాట్లాడితే అన్నాడా? గట్టిగా చెప్పండి కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఎలా, నేనేం చెయ్యలేదుగా. నువ్వు చెయ్యక్కర్లేదు. ఆ క్రియల తాలూకు కోరికలు, ఆ క్రియల తాలూకు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆలోచనలు కానీ తలంపులు కానీ నీ అంతరంగంలోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఆ క్షణములోనే నీవు ఆ పాపములో పడిపోతున్న వాడు అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా చెబుతా ఉంటే ఎంత అజ్ఞానం అండి నీది. నాలో ఏ పాపం లేదని అనుకోవటం ఎంత అజ్ఞానం అండి. ఆ క్రియ చేయలేదు కాబట్టి నాలో నేను పాపిని కాదని అనుకోవటం. అందుకు కదా నేను పాపిని అని గ్రహించలేకపోవటం వలన కదా నేను పరిశుద్ధుని అవ్వాలి అన్న జ్ఞానం నీకు రావడం లేదు. మరి ఏం వినటానికి వస్తున్నారండి దేవుని మందిరానికి? ఏం వింటున్నారు మరి మీరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి అనేక మంది యేసు ప్రభు అడిగాడు, ఏం చూడటానికి వెళ్ళారు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి?
అరణ్యంలో అటు ఇటు ఆ ఆ కదిలాడుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? ప్రభు అడగలేదా ప్రశ్న? నిన్ను అడగడా ప్రశ్న? ఏం వింటున్నావమ్మా వాక్యం? నీకేం అర్థమవుతుందమ్మా? నీ క్రియలు చూడబోతే ఇలాగున్నాయి, నీ జీవితం చూడబోతే ఇలాగుంది, నువ్వు నా బిడ్డవు ఎలాగవుతావమ్మా అని అడగడా నిన్ను? నువ్వు నా కుమారుడు ఎలాగ అవుతావని అడగడా ప్రభువు? ఎంతకాలం ఇప్పుడున్నట్లుగా అవిధేయతలో, అక్రమములో, పాపములో, బలహీనతలో ఎంతకాలం ఉంటావు నీవు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరిలో నేను పరిశుద్ధుడిని అవ్వాలి, పవిత్రుడిని అవ్వాలి, ప్రభువు ఎదుట పరిశుద్ధంగా నేను జీవించాలన్న ఆశ ఎవరికన్నా కలుగుతుందేమోనని తపన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి వాళ్ళని ఇదిగో నా రాజ్యములో నాతో కూడా కూర్చుండబెట్టుకుంటాను అనే ఆలోచన తపనతో ఆయన ఎంత వెతుకుతున్నాడో, ఎంత వెతికినా గాని, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా గాని ఆయన ఆశించే ఆ కార్యం అంటే పరిశుద్ధత నొందాలి, పవిత్ర పరచబడాలనే కార్యం మనలో రావటం లేదే. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. ఒకటి, 2, 3 వాక్యాలు చదువుదాం. కొంచెము అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. ఇవైపు నా వైపు చూడండి. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినట్లుగా మీకు అనిపించినా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నేను మాట్లాడుతున్న మాటలు అవివేకంగా మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ గారు అని నీకు అనిపించవచ్చు. పౌలు కూడా ఆ దినాల్లో ఆ సంఘానికి చెప్తూ ఏమన్నాడంటే, మీరు అనుకోవచ్చు నన్ను గూర్చి, నేను చెప్తున్న మాటలను గూర్చి అవివేకంగా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. ఎలాగైనా సరే ఒకవేళ అలా మాట్లాడేనే అనుకోండి, కొద్దిగా సహించుకోండి నన్ను అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎప్పుడు పాపాన్ని ఖండిస్తూ ఉంటాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా గద్దిస్తూ ఉంటాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఇదిగో మా లోపాలన్నీ ఎత్తి చూపుతూ ఉంటాడు అని కొంతమంది ఆయాసపడతారు. కొంతమంది లోలోపల ఉడికిపోతూ ఉంటారు. ఈయనకి ఎప్పుడు ఇదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిడ్డ పుట్టే వరకే ప్రసవ వేదన ఉంటుందా? బిడ్డ పుట్టినాక కూడా వేదన ఉంటుందా? తల్లులు మీరు చెప్పండి. మగోళ్ళు వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ప్రసవం అంటే ఏందో తెలియదు. బిడ్డ పుట్టేంత వరకు ప్రసవ వేదన ఉంటుందా, లేకపోతే బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రసవ వేదన ఉంటుందా? చెప్పండి. బిడ్డ పుట్టే ముందు బిడ్డను కనడం కోసం ఏముంటది? బిడ్డ పుట్టేస్తే అదేగా బాధ అంతా. పౌలు చెప్పే బాధ అంతా అదేగా. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందిరా బాబు మీ గురించి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు వేదన? ఎందుకు వేదన?
క్రీస్తు పోలికలో ఉండాల్సిన వాళ్ళు, క్రీస్తు సమరూపంలో ఉండవలసిన వాళ్ళు, క్రీస్తు కలిగిన పరిశుద్ధతలో మీరు కూడా ప్రకాశించవలసినటువంటి వాళ్ళు. మీరు మరలా లోక సంబంధమైన కార్యాలలో, పాప సంబంధమైన కార్యాలలో వెనకడుగు వేసి అపవిత్రత అంటుతా ఉంటే ఆయన అంటున్నాడు, మరలా మీ గురించి నాకు ఏమొచ్చింది? ప్రసవ వేదన వచ్చింది. ఈ బాధ ఎంత దాకా అయ్యా అంటే, నువ్వు మారేంత వరకే. నువ్వు మారిన తర్వాత బిడ్డ పుట్టంగానే పడ్డ వేదనంతా మరిచిపోయి వాడిని ఎత్తుకొని ముద్దులు పెట్టేసేసి వాడి ముడ్డి గడిగి వాడితో ఆడుకొని ప్రైజ్లాడు హల్లెలూయా. పద్దాగులు పాస్టర్ గారు ఇదే మాట్లాడతాడు, ఇదే చెబుతాడు, ఇలాగే ఖండిస్తుంటాడు అనే బదులు బ్రతుకు మార్చుకుంటే అయిపోయా. ఇంకా ఆ బోధ ఇంకెందుకు చేస్తాం? ఇంకా ఇంకోటి చెబుతాం, ప్రైజ్లాడు హల్లెలూయా. అది ఎందుకు చెబుతాం? ఇంకొక విషయం, మంచి విషయాలు చెబుతాం. ప్రైజ్లాడు హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దైవజనుడికి సంఘం మీద, దేవుని పిల్లల మీద ఆసక్తి. ప్రైజ్లాడు హల్లెలూయా. ఎలాగైనా ఈ ఆత్మను పరలోకం చేర్చాలి. ప్రైజ్లాడు హల్లెలూయా. ఎలాగైనా ఈ బిడ్డను పరలోకంలో నేను చూడాలి. ఎలాగైనా కానీ ఈ ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో అక్కడ కనబడాలి. ఎవ్వరు నాశనానికి వెళ్ళకూడదు. ఏ విధం చేతనైనను ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవలననేదే ఆకాంక్ష దైవజనుడిది. ప్రైజ్లాడు హల్లెలూయా. ఆ ఆసక్తి ఉంది కాబట్టి వెంటాడుదాం. ఆ ఆసక్తి ఉంది కాబట్టి ప్రైజ్లాడు హల్లెలూయా. అలా కాదమ్మా, మనం ఇలాగ ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరించినా, మిమ్మల్ని గద్దించినా, బుద్ధి చెప్పినా, ఆదరించినా, ప్రేమించినా, మిమ్మల్ని బట్టి సంతోషించినా ప్రైజ్లాడు హల్లెలూయా. ఎందుకంటే మీ మీద ఉన్న ఆసక్తి, మీ మీద అనే కంటే కూడా మిమ్మును దేవుని రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట నిలపాలనే ఆసక్తి. చప్పట్లు కొట్టి దేవుని భయపరుద్దాం. హల్లెలూయా. తప్పిపోకుండా, నశించిపోకుండా, రాకడ వచ్చినప్పుడు విడువబడి శ్రమలలో బలి అయిపోకుండా ఎలాగైనాను సరే ఏ విధంగానైనా సరే అక్కడ మిమ్మల్ని చూడాలన్నదే, అదే మాకున్న ఆసక్తి. ప్రైజ్లాడు హల్లెలూయా. ఆదివారం ఇక్కడ మిమ్మల్ని చూచినప్పుడు మాకెంత సంతోషం కలుగుతుందో. ప్రైజ్లాడు హల్లెలూయా. బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. ప్రార్థించేటప్పుడు కూడా మేమేమని ప్రార్థన చేస్తామో తెలుసా? ప్రభువా, నీ దగ్గరకు వచ్చారు, నిన్ను ప్రేమించి వచ్చారు, నీ ప్రేమను వాళ్ళు పొందుకోవాలి. ప్రైజ్లాడు హల్లెలూయా. నీ దీవెన వాళ్ళు పొందుకోవాలి, నీ కృప వాళ్లకు కలగాలి. ఆదివారం పనులన్నీ మానేసుకొని అన్నిటినీ కట్టిపెట్టి దేవుని మందిరం తప్ప నాకు వేరొకటి అక్కర్లేదనుకొని వచ్చే వాళ్ళని దేవుని మందిరంలో చూస్తే ఎంత సంతోషమో తెలుసా? మీకోసం ప్రైజ్లాడు హల్లెలూయా, మిమ్మల్ని రక్షణలో నడిపించడం కోసం ఎన్ని తిట్లు తిన్నామో మాకు తెలుసు. ప్రైజ్లాడు హల్లెలూయా. ఎన్ని అనుమానాలు అంటగట్టారో, ఎన్ని నిందలు మా మీద వేశారో. ప్రైజ్లాడు హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తిట్లు భరించవలసి వచ్చిందో, ఎన్ని వేదనలో ఉన్నాయో మాకు తెలుసు. కానీ మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అవన్నీ మరచిపోయి గొప్ప ఆనందపడతాం. ప్రైజ్లాడు హల్లెలూయా. హల్లెలూయా. మీరు మా దగ్గరకు వచ్చారనే ఆనందం కాదు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనే ఆనందం. ప్రైజ్లాడు హల్లెలూయా. హల్లెలూయా. వారానికి ఒక్కరోజు మా కుటుంబం ఎవరండి? సంఘమే.
దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మా బంధువులు ఎవరండి? మా బంధువులు ఎవరు? మీరే. మా స్నేహితులు కానీ, మాకు ప్రియమైన వారు కానీ, నెలవైన వారు కానీ ఎవరంటే ఎవరో లేరు మాకు. మీరు అనుకోకండి పాస్టర్ గారికి బోల్డ్ బంధువులు ఉన్నారేమో, చుట్టాలు ఉన్నారేమో అనుకోగాకండి. అవన్నీ ఆ నాభి సూత్రాన్ని ఎప్పుడో కత్తిరించుకున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ నాభి సూత్రాన్ని కత్తిరించుకున్నాం. ఎన్నో మార్లు నేను గుంటూరు వెళ్తాను. ఆ పక్కనే మా ఊరు ఉంటుంది. ఆ పక్కనే మా ఊరు ఉంటుంది. వాళ్ళు ఎలాగున్నారో చూసి వద్దామని కానీ, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంట వెళ్దామని కానీ, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట వెళ్దామని కానీ పొరపాటును కూడా ఉండదు ఆలోచన. పిలుస్తారు, పిలుపులు వస్తాయి, ఫోన్లు వస్తాయి, తప్పకుండా రావాలి, కనబడాలి అంటారు. పొరపాటును కూడా వెళ్ళడానికి మనస్సు ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ నాభి సూత్రం కోసుకున్నాం, ఆ పేగు బంధాలు తెంచుకున్నాం. దేవుడే మాకు, దేవుని బిడ్డలే మాకు బంధువులు, స్నేహితులు, ఇంటివారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మాకు ఎలాగ అనిపిస్తుంది తెలుసా? వారానికి ఒక్కసారి మీ అందరినీ చూచే అవకాశం మాకుంటుంది. ఆ దినం కోసం ఎంత ఆశపడతామో తెలుసా? ఎంత ఎదురు చూస్తామో తెలుసా? అబ్బా బిడ్డలందరూ వస్తారు. ఎప్పుడన్నా మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లో ఉన్న పిల్లలు తెలుస్తుంది. ప్రతిరోజు ఫోన్ చేస్తాడమ్మా, ఆదివారం వచ్చి నీ చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మ కూడా దిగిలే, హాస్టల్లో జాయిన్ చేస్తుంది కానీ 2 రోజులకు ఒకసారి వెళ్తుంది, 3 రోజులకు ఒకసారి వెళ్తుంది, వారానికి ఒకసారి వెళ్తుంటది. మాకుండదా? ఏం ఆసక్తి అండి ఇది? దేవుడు మిమ్మును గూర్చి మా యందు ఉంచిన ఆసక్తి, మిమ్మల్ని ఏ రకంగానైనా దేవుని రాజ్యంలో నిలబడాలి, దేవుని ఎదుట నిలబెట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నిలవలేని వాడు అక్కడ ఎలా నిలవగలడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నిలవలేని వాడు అక్కడ ఎలా నిలవగలడంటాడు. ఈడ ప్రార్థనకు రానోడు ఆడ పరలోకం ఎలాగెళ్తాడండి? అవుతాడంటారా? చెప్పండి. ప్రార్థనకు రాడు, ఆరాధనకు రాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఉపవాసాలకు రాడు, దేవుని కూటం అంటే ఇష్టపడ్డు. మరి వీడు పరలోకం వస్తాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా వస్తారు పరలోకం? ఇక్కడికే రాలేను. దగ్గర ఉన్న నీ అందుబాటులో ఉన్న దేవుని సన్నిధిలో కనబడాలనే ఆసక్తే లేని వాడు పరలోకంలో ఉన్న దేవుని సన్నిధిలో కనబడాలని ఎలాగ సిద్ధమవుతాడు? ఇక భూమి మీద మనం చేసే భక్తి అభ్యాసాలు ఎందుకో తెలుసా? పరలోకంలో మనల్ని నిలపడానికి, చేయడానికి. మరి భక్తి అభ్యాసం ఇక్కడే చేయకపోతే పరలోకం వెళ్ళినాక చేస్తాం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళినాక నువ్వు చేసేదంటూ ఏమీ లేదు. లాజరు చచ్చిపోయినాక అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడేమన్నా అక్కడ భజన చేస్తున్నాడా? ఇప్పుడేమన్నా అక్కడ సువార్త చేస్తున్నాడా? చెప్పండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మారు మనసు పొందట్లా. చచ్చిపోయినాక వాడు అడుగుతున్నాడు, అయ్యా బుద్ధి వచ్చిందయ్యా, అయ్యో ఎంత పాపం చేశాను, అయ్యో
నిన్ను తృణీకరించాను, అయ్యో నీ సువార్త వినలేదు, అయ్యో అని ఏడుస్తున్నాడు. లాజరును పంపవా, లేకపోతే నన్ను తీసుకురావా, లేకపోతే నాకు ఇంకొకళ్ళు ఉన్నారు. ఈ లోకం దాటి వెళ్ళిపోయినాక ఏమన్నా అవకాశం ఉందా? వాడి ప్రార్థనల్లో, వాడి మొర్రలో, వాడి ఏడుపులో ఒక్కటన్నా వినబడిందా? ఒక్కదానికన్నా, ఒకటి కాకపోతే ఒక మనవి కాకపోతే ఒక మనవి కన్నా దేవుడు అంగీకరించాడా? లేదు. వాడు ఏం అడిగాడో ప్రతి దానికి నో 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 అనే రిప్లై మాత్రమే వచ్చింది. ఎందుకు నో అన్నాడో తెలుసా? సువార్త ప్రకటన చెప్పగాక నాకు ఎవడవరా నువ్వు నాకు చెప్పడానికి అనేవాడు. నో. అయ్యా మందిరానికి వెళ్ళినారా? నో, నేను రాను. అయ్యా ప్రార్థన జరుగు, నో, వీల్లేదు. అయ్యా వాక్యం చదువుతామయ్యా, మంచి మాటలు అయ్యా, వద్దా. బతికిన కాలంలో ఇష్టపడలేదాడు. ప్రతిదానికి నో 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 అనుకుంటా వచ్చాడు. ఆడు చెప్పిన మాటలు దేవుడు ఆడికి వినిపించాడు. మళ్ళీ వాడు చెప్పిన నోయే బౌన్స్ అయ్యి మళ్ళీ వాడి దగ్గరకు వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడన్న పదమేనండి నో నో అని, వాడికి వినిపించాడు దేవుడు రికార్డ్ చేసి. నువ్వు కూడా అంతే. ఎవరి లెక్క వాళ్ళకి అప్పగించడు దేవుడు. ఎందుకు అప్పగించడు? పొరపాటున పలానా సహోదరు లెక్క అప్పచెప్పలేదు కొన్ని మనం ఊరుకుంటామా? పక్కనోళ్ళు ఊరుకుంటారు? చెప్పండి, ఊరుకుంటారా? ఏందయ్యా మాకు అన్ని చేసావు కానీ ఎందుకు వదిలిపి అడగరా? అలాగే ఉండదు. అందరు లెక్క తీరుతాడు దేవుడు. మనలోన ప్రతి వారు దేవునికి లెక్క అప్పజెప్పుకొనవలెను కదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలోన ప్రతి వారు దేవునికి లెక్క అప్పజెప్పవలెను కదా. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇలాగే బ్రతుకుతాను, నన్ను అడిగేవాడు ఎవడున్నాడని. అడుగుతాడు ఆయన, ఒకరోజు లెక్క అడుగుతాడు. ఏరా ఇంతకాలము మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాను కానీ ఏడరా నువ్వు పొందింది మారు మనసు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అడగడా? ఎందుకు అడగడండి? ఏం పొందావు నువ్వు మార్పు? ఇంటిలో నీ భర్తే నువ్వు మారావని ఒప్పుకోవట్లేదే. నీ భర్త ఒప్పుకున్నాడా కనీసం? నీ భార్య ఒప్పుకుందా కనీసం? మా ఆయన చాలా మారాడండి అని. నేను వచ్చి అడుగుతా మీ ఇంట్లో, మీ ఇంటి పక్క వాళ్ళని అడుగుతా. మిమ్మల్ని గురించి ఎవరిని అడగాలి? మీ భార్యని కానీ మీ భర్తని, మీ పక్కింటి వాళ్ళని అడుగుతాను. ఏమమ్మా ఈ అమ్మ మారిందా అంటే, ఏందండి మారేది? ఉదయం లేచిన కాడి నుంచి మొదలు పెడతారు ఇక లిస్ట్. ఏమొచ్చింది నీలో? మార్పు ఏమొచ్చింది? ప్రభువు నమ్ముకున్నావన్న ఒక పేరే తప్ప, దేవుని మందిరానికి వస్తున్నానన్న పేరే తప్ప, నీ అలవాట్లు మారాయా? నీ పద్ధతులు మారాయా? నీ మాట తీరు మారిందా? నీ జీవన విధానంలో ఏమొచ్చింది అసలు మార్పు? ఏ మార్పు వచ్చింది నీకు? అది కదా దేవుడు ఇక్కడ బాధపడుతుంది. ఎంతకాలం రా బాబు మీరు ఇలాగుంటారు? ఎంతకాలం రా మార్పు చెందకుండా ఉంటారు? ఎంతకాలం మీరు పవిత్రతను పొందకుండా ఉంటారు? ఇంకెంతకాలం ఇలాగ ఉంటారు? ఇంకెంతకాలం ఉంటారు ఇలాగా? చాలా ఓర్పుతో ఎదురు చూచి ఇక చూడలేక వాళ్ళు అడుగుతున్నాడు. ఇంకా దేవుడు ఆ ఓర్పు నశించి అడుగుతున్నాడు, ఎంతకాలం మీరు ఇలాగ ఉంటారు? ఇంకెంతకాలం? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు దైవజనుడు సంఘంతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, పవిత్రురాలైన కన్యకనుగా మిమ్మును క్రీస్తుకు ప్రదానం చేశాను. మీరు ప్రదానం చేయబడ్డారు క్రీస్తుకి. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును ప్రదానం చేశాను. మీరు పెళ్లికి ముందు ప్రదానం చేయబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం ఏంటి కదా? ప్రధానం కదా. మీరు ప్రదానం చేయబడ్డారు. ఎవరికి? ఎవరికి? ఒక్కడే పురుషునికి. ఎవరైనా? యేసుక్రీస్తుకి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లికి ముందు ఎలాగైతే ప్రదానం చేస్తామో అలాగా ప్రదానం చేయబడ్డాం. ఎప్పుడైతే ప్రదానం చేయబడతామో అప్పటి నుండి ఆయన భార్యగా పిలువబడతా ఉంటాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిలువబడతాం. ఆయన ప్రదానం చేసబడిన దినము నుండి ఎవరైతే నిన్ను ప్రదానం చేసుకున్నారో వాళ్ళకు నిన్ను ఏమని పిలుస్తారంటే ఆయన భార్య అని పిలవటం ప్రారంభిస్తారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందేం జరగబోతుంది? పెళ్ళి అనండి. ప్రధానం తర్వాత కార్యక్రమం ఏంటి? పెళ్ళి. ప్రధానం జరపబడిన ప్రధానం అయిపోయిన ఈ స్త్రీ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, తనను ఎవరైతే ప్రదానం చేసుకున్నారో ఆ పురుషుడు తనను పెళ్లి చేసుకునేంత వరకు కూడా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆయనతో కలిసి జీవితం చేయాలి కనుక ఆ వివాహ గడియలు మరి ఆ ప్రాప్తించే దాని కొరకు ఎదురు చూస్తూ పవిత్రురాలైన కన్యకగా జీవిస్తుంది. పిచ్చి పిచ్చి ఆశలు వేసింది అనుకో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. ప్రధానం అయిపోయింది, మాటలు అయిపోయినాయి, ఆడితో ఈడితో బండి మీద తిరుగుతుంది, ఎలా పడితే ఎలాగుంటుంది, పద్ధతి లేదు, క్రమము లేదు. ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఓ రోజున తామారు గర్భము ధరించిందన్న విషయం యూదాకు తెలియపరచబడినప్పుడు యూదా తామారు తండ్రి ఇంటికి వచ్చి అన్నాడు, దాన్ని బయటకు తీసుకురండి, దాన్ని అగ్నితో కాల్చివేయాలి ఇప్పుడు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు? ఎవరు సహించరు? అమ్మో, నేను ప్రమాణం చేయబడ్డానే, నేను పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, నా భర్త కొరకు నేను పవిత్రురాలుగా ఎదురు చూస్తాను అన్న భయము భక్తి ఉన్నవారు పరిశుద్ధత యందు తన ఘటాన్ని కాపాడుకుంటారు. కొడు చప్పట్లు కొడు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడి ఆ వరుడు వచ్చి పెళ్లి చేసుకొని సంతోషముగా తనకు భార్యగా స్వీకరిస్తాడు, తన ఆస్తిలో హక్కుదారురాలిని చేస్తాడు. అంతేగాని విచ్చలవిడిగా జీవించి అపవిత్రురాలిగా ఉంటాయి. ఆ తర్వాత వాక్యాన్ని మీరు చూడండి. ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇప్పుడు దైవజనుడికి ఉన్న భయం ఏందయ్యా సంఘాన్ని గురించి అంటే, దైవజనుడికి దేవుని బిడ్డలను కూర్చుంటున్నటువంటి గుండెల్లో ఉన్న భయం ఏంటయ్యా అంటే, ఎందుకు ఆసక్తితో వెంటాడుతూ మిమ్మల్ని దేవుని సన్నిధిలో నిష్కలంకులుగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎందుకు అంత ఆసక్తి అంటే, అపవాది ఒకడున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆది కాలంలో నిష్కలంకంగా ఉన్నటువంటి వారి మనస్సులను చెరిపి పాపులుగా చేసిన దుర్మార్గుడు వాడు. ఏ విధం చేతనైనా మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేయాలని వేదన పడుతుంటే, ఒకవైపు వాడు వచ్చంట మీ మనస్సులను చెరిపి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు అంతే చెబుతారులే, అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొంతమంది ఇంకొక మాటలు చెబుతారు, వాళ్ళు అంటే మందిరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సరిపోయింది, కానీ మనకు తెల్ల బట్టలు ఏడ కుదురుతుంది అమ్మా, మనకి తెల్ల బట్టలు కట్టుకోవటం ఎందుకు కుదరదండి? పెళ్ళికి కట్టిన తెల్లచీర కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రేపు సచ్చేటప్పుడు సమాధిలో పంపించేటప్పుడు తెల్లచీర కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ భర్త దగ్గర గదిలోకి పంపించినప్పుడు తెల్లచీర కాదు కట్టించింది నీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నిటికీ సిగ్గుపడకుండా తెల్లచీర కట్టుకున్న దానివి మందిరానికి రావటానికి ఎందుకంత? వాళ్ళకి అవుతుంది కానీ మనకి ఏడవుతుంది? మరి కొంతమంది అంటారు ఇలా, మనం లోకంలో ఉన్నాం కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళాలి. అపవాది ఏదో ఒక మాట విత్తి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ దినాలలో ఇది నిజమా అని పలికి లేనిపోని అనుమానాలు కలగజేసి దేవుని వాక్యములో నుండి, సరళతలో నుండి, దేవుని ఎదుట ఉన్నటువంటి తిన్నని స్థితిలో నుండి వాళ్ళని ఎలా పడగొట్టాడో, అదే రీతిగా కొంతమందిని అపవాది చెరపట్టి వాళ్ళ మనస్సులను చెరిచి క్రీస్తు ఎడల వారికి ఉన్నటువంటి సరళతలో నుండి తొలగించునేమోనని భయపడుతున్నాము. ఎందుకయ్యా రోజు మీ గురించి ప్రార్థన చేసేది? ఎందుకయ్యా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో హెచ్చరిస్తూ బుద్ధిగా ఉండాలని క్రమపరుస్తూ చెప్తే ఎందుకయ్యా అంటే, ఒకడున్నాడు పనికి మాలినోడు, వాడే అపవాది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడి పని ఏంటయ్యా అంటే, దేవుని పిల్లలను పాడు చేయటమే వాడి పని. కొంతమంది అజ్ఞానులు వాడి స్వరమును విని, వేరొక స్వరము విని దేవుని బిడ్డ అయితే పారిపోద్ది, కానీ వీళ్ళు దేవుని బిడ్డలు అయితేగా. గుర్తుపట్టద్దు, ఆ మాటలు గుర్తుపట్టద్దు. యోబు గ్రంథంలో దేవుడు అంటాడు, నాలుక రుచిని గుర్తుపట్టినట్టు చెవి మాటలను పరీక్షించొద్దా? ఏ మాటలు పడితే ఆ మాటలు వింటారా? ఎవరు పెడితే వాళ్ళు చెబితే ఆ మాటలు నిజమని నమ్మేస్తారా? దైవజనుడు అలా చెప్పాడా లేదా అని ఆలోచించుకోవద్దు. వాక్యం అలాగా ఉందా లేదా అని ఆలోచించుకోవద్దు. లేదు, కమ్మగా ఉంటాయి ఆ మాటలు, తీయగా ఉంటాయి ఆ మాటలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆహా, పెదాల మీదే పప్పలు వండుతారంట కొంతమంది. పప్పలు ఎక్కడో వండరు, పెదాల మీదే వండేస్తారు. అపవాది అలాగా మోసం చేసి మీ మనస్సులు చెరుపుతుందంట. చెరిపినప్పుడు మీరు క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి తొలగిపోతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అంతవరకు నమ్మకంగా ప్రతి ఆదివారం నిన్న దేవుని ఎదుట కనబడాలి అని నిర్ణయం ఉన్నటువంటి ఒక పరిశుద్ధుడు ఎప్పుడైతే మనస్సు చెరపబడుతుందో అప్పుడు అనుకుంటాడు, ఈరోజు ఇబ్బంది ఉంది, ఈరోజు వాన పడుతుంది, ఏం వెళ్తాంలే, పర్వాలేదులే, చాలా మంది ఉన్నారుగా మందిరానికి వెళ్ళనోళ్ళు, ఏమంటారులే పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు అతని మనసు దేవుని ఎదుట సరళత ఎలా ఉంది అంటే, అమ్మో ఆదివారం వస్తుందంటే ముందు 2 రోజుల ముందు నుంచే ఇంటిని సిద్ధపరచుకునే పనిలో ఉండేవాడు. శనివారం వచ్చిందంటే అమ్మో రెడీగా ఉండాలి, ఆదివారం వెళ్ళాలి, తప్పకూడదు. ఇప్పుడు ఈ సరళత ఏమైంది?
చెప్పండి, ఏమైంది? మనస్సు చెరపబడింది, పోయింది. అలాంటి వాళ్ళు లేరా మన సంఘంలో? బాప్తిసం పొందుకున్నప్పుడు రక్షణ, అమ్మో నేను పొరపాటును కూడా తాగకూడదు, నేను మద్యపానము తాగను, మత్తు పదార్థాలు తాగను అని సరళత, పవిత్రత ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది పరికమాల్లోనూ చూస్తాడు. వాళ్ళు తాగుతుంటారు, తిరుగుతుంటారు. పర్వాలేదా సిగరెట్ కాల్చినా, పర్వాలేదా మందు తాగినా? ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమడిగాడు తెలుసా? మన సంఘ బిడ్డే ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమడిగాడు తెలుసా? అయ్యా, బ్రాందీ తాగితే తప్పు, విస్కీ తాగితే తప్పు, ఆల్కహాల్ తాగితే తప్పు, కానీ కళ్ళు తాగితే తప్పు. స్వచ్ఛంగా చెట్టు నుంచి వస్తుంది, కొబ్బరి బోండం ఎలాగొస్తుందో అలాగొస్తుంది, ఆరోగ్యానికి మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఏమైంది? ఆడి మనసు ఆ క్రీస్తునందున్న ఆ సరళతలో నుండి తప్పిపోయింది, చెరపబడింది మనసు. ఎవడో పనికి మాలాడు చేదైన విత్తనం వేసేసాడు వాడి గుండెలో. ఏమనో తెలుసా? హే, ఇది న్యాచురల్ భయ్యా. ఏంటంటే ఇది న్యాచురల్, ప్రకృతి ఇచ్చింది. బోండా మించుకొని తాగట్లా, బోండం బదులు ఆడ కొండ ఉంటుంది అంతే. ప్రైస్లాడు, హల్లెలూయా. చెబుతున్నాడు. ఆ చిలకలు చూడన్నా ఎలా తాగుతున్నాయో. ఏం చెబుతారండి స్టోరీలు? నేను ఒకటే మాట చెప్తున్నా, నీ మనస్సు చెడిపోయినప్పుడే వంకలు డొంకలు ఎత్తుతావు. నువ్వు వంకలు ఎప్పుడు చెబుతావంటే మనసు చెడిపోయినప్పుడే. ప్రైజ్లాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మత్తుకు మనం బానిసలు కాకూడదు అని నేను కొన్ని పేర్లు చెప్పాను. ఏమని? ఇదే ఈ బ్రాందీలు, ఆల్కహాల్, సారాయి మనం తాగకూడదు. ఒకడు గుడుంబా తింటున్నాడు, గుడుంబా తిని తర్వాత స్వీట్ తిని ఇల్లెక్కి ఎగురుతున్నాడు. వాడిని అడిగాను నేను, ఇది చెప్పలేదుగా మీరు అన్నాడు. ఇది చెప్పలేదుగా, ఏది చెప్పండి, ఏది? అది చెప్పలేదుగా అని అన్నాడు. ఆ పనికి మళ్ళీ అన్నాడు, అది అదొకటి ఉంటుందనే పేరు కూడా నాకు తెలియదు. తర్వాత చెప్పాడు, అది గుండ్రంగా ఇంత రౌండ్లుగా ఉంటుందంట, నేను చూడలేదు ఇప్పటి వరకు. అది తిని దాని తర్వాత స్వీట్ తింటే ఎక్కుతుందంట ఇక పైకి నశాలానికి. ఇల్లెక్కి గంతులేస్తున్నాడు, వాడు వీరంగం చేస్తున్నాడు అక్కడ. నేను చెప్పకపోతే అది మొత్తం నీకు తెలియదా? కైనీలు వేయకూడదు అంటే కైనీలు మానేసి ఆ పొగాకు నోట్లో పెడుతున్నాడు. ఇదేంది? కైనీగా వేయొద్దందే నీకు తెలియదా? ఇవన్నీ దానిలో కొత్త నీకు తెలియదా? చెడ్డ అలవాట్లు నీకు తెలియదా? నీ మనసు తిన్నగా ఉంటే, సరళముగా ఉంటే, ప్రైజ్లాడు, హల్లెలూయా, అపవిత్రమైన దేనిని చూచినా అసహ్యించుకుంటావు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనసు చెరపబడుతుందో అప్పుడే వంకలు డొంకలు ఎత్తుక్కుంటావు. ఒప్పుకోవు, దేవుని వాక్యాన్ని ఒప్పుకోవు. అప్పుడు మనస్సు చెడిపోయినప్పుడే దేవుని వాక్యంతో ఏకీభవించవు నువ్వు. నీ మనస్సు చెరపబడితేనే. మా భయం వల్ల ఏందంటే, ప్రైజ్లాడు, హల్లెలూయా, ఇన్ని మాటలు మేము చెప్తే వినరండి. ఇన్ని మాటలు చెప్తే వినరండి. అమ్మ, ఇంట్లో యేసు రక్తం ఉంచుకోండి, ఎప్పుడు అపాయం కలిగినా, ఎప్పుడు ఆపద కలిగినా ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకొని విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు జయమితాడంటే మా మాటలు నమ్మరు. కానీ ఇదిగో ఈ గుమ్మడికాయ, దాన్ని కట్టేసాయి, ఇకేమి రాదనగానే లటకం తెచ్చి కట్టేస్తారు అక్కడ. ప్రైజ్లాడు, హల్లెలూయా. వాక్యం నమ్మాలి అని ఆలోచన కలగజేయడు అపవాది.
ఎవరన్నా ఏదన్నా చెప్పంగా వెంటనే అలాగా అయితే చేసేస్తా, అలాగా అయితే చేసేస్తా. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే నీ మనస్సు చెడిపోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మాటకి వీళ్ళ మాటకి చోటు పెడితే నీ మనసు చెడిపోయి క్రీస్తు ఎడల ఉన్న పవిత్రత నుండి, సరళత నుండి నువ్వు తొలగిపోతావు. వాళ్ళ మాటకి వీళ్ళ మాటకి కాదు నువ్వు వినాల్సింది, వాక్యం ఏం చెబుతుందో దాన్ని నువ్వు తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మోసం చేసి క్రీస్తు ఎడల ఉన్నటువంటి పవిత్రతలో నుండి, సరళతలో నుండి మిమ్మల్ని తొలగించునేమోనన్న ఆ భయం, అదే మిమ్మల్ని వెంటాడేటట్లుగా ఆసక్తితో నింపుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకటే చెప్తున్నాను, తన పవిత్రతను పోగొట్టుకున్న ఏ కన్యకనైనను, ఏ ప్రధానము చేయబడిన కన్యకనైనను పురుషుడు పెళ్లి చేసుకోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు పవిత్రురాలువుగా జీవించకపోతే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నీవు పవిత్రత కొరకు ప్రాకులాడకపోతే, పరిశుద్ధత కొరకు దాహము కలిగి ఉండకపోతే, అపవిత్రురాలుగా జీవిస్తూ ఉంటే నీవు కూడా తృణీకరించబడతావు. తెలిసి చెడు తిరుగుళ్ళు తిరిగేది అదని తెలిసిన తర్వాత ఏ మగోడు పెళ్లి చేసుకోడు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చెడు తిరుగుళ్ళు తిరిగితే పొరపాటును కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళని ఇష్టపడతారన్నా? ఎందుకు ఇష్టపడతారు? ప్రదానం చేయబడ్డావన్న స్పృహ నీకుందా? పరిశుద్ధుడు పరిపూర్ణుడైన దేవునికి ఇదిగో నేను భార్యగా దేవుడు నన్ను చేసుకున్నాడు, ఆయనకు భార్యగా నన్ను ఎన్నుకున్నాడు దేవుడు అన్న స్పృహ, మెలకువ, కనీసం ఇంత మాత్రమైన అంత ఇంగిత జ్ఞానం నీకుందా? గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఏముంది అసలు అర్హత? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను తన జీవిత భాగస్వామిగా పరలోకములో యుగాయుగాలు తనతో కూడా కూర్చుండబెట్టుకోవాలని నిన్ను ఆయన పెళ్లి చేసుకోవడానికి ప్రదానం చేసుకుంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అయ్యో నేను నా ప్రభువుకు చెందిన దానను, నేను నా ప్రభువు దానను, నేను ఆయనకు ప్రియంగా ఉండాలి, ఇష్టముగా ఉండాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం ఉందా నీకు? అలాంటి పరిస్థితి నీకుంటే లోకములో ఎందుకు తిరుగుతావు నువ్వు? లోక ఇచ్ఛల ప్రకారం ఎందుకు తిరుగుతావు నువ్వు? పాపపు భోగేచ్ఛలలో ఎందుకు జీవిస్తావు నువ్వు? దురలవాట్లలో ఎందుకుంటావు నువ్వు? ఎంతకాలం చెడును ప్రేమిస్తావు? ఎంతకాలం తగాదల్లో ఉంటావు? ఎంతకాలం వ్యసనాల్లో ఉంటావు? ఎంతకాలం చెడ్డ అలవాట్లకు బానిసగా ఉంటావు? ఇంకెంత కాలం? అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి సాంగత్యాలు, అపవిత్రతో స్నేహం. ఒకవైపు అవి నీ మనస్సును చెరుపుతున్నా, నీ హృదయాన్ని పాడు చేస్తున్నా, పవిత్రంగా జీవించవలసిన నిన్ను కల్మషంలోకి నెట్టివేస్తున్నా, చీకటి ఆత్మీయ జీవితాన్ని అలముకుంటున్నా, మెలకువలేని స్థితిలో అపవాది నిన్ను బంధించి ఉంచాడు. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత జాగ్రత్త పడు, మెలకువ కలిగి ఉండు, పైకిలే. ప్రభువు దగ్గర పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడితే, ప్రభువా నన్ను పవిత్రపరుచయ్యా, నన్ను పరిశుద్ధపరుచయ్యా, అయ్యా ఏ ముడత మచ్చ డాగు కళక్కము లేని మహిమగల సంఘముగా పవిత్రురాలైన కన్యకగా నీ రాకడ వచ్చు వరకు కూడా నా పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఈ ఘటమును కాపాడుకోవాలయ్యా అని ఆశతో, ఆకాంక్షతో
ప్రభువుని అడగగలిగితే దేవుడు పరిశుద్ధతలో నిన్ను ముద్రించి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, తన రూపులో తన స్వరూపంలో మార్చడానికి కృప చూపుతాడు. అంతేగాని నువ్వు ఇష్టపడకపోతే, నువ్వు అడగకపోతే, నువ్వు కోరుకోకపోతే పొరపాటును కూడా దేవుడు ఆ క్రియ నీలో చేయడం. ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడదు. వారు దేవుని అడగనందున వారికి ఏమీ దొరకలేదు. నువ్వు పవిత్రత కోసం ప్రభువుని అడగాలి, పరిశుద్ధత ప్రభువుని అడగాలి. ఎప్పుడో శనివారం వచ్చినప్పుడు, బల్లారాధన వచ్చినప్పుడు, ఈ కూటంలో దేవుని వాక్యం విని అప్పటికప్పుడు నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచని అడగటం కాదు. ఈ వాంఛ నిన్ను దహించాలి అనుక్షణం కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి క్షణం నేను పరిశుద్ధంగా ఉండాలి అనే తపన నీ జీవితంలో కలిగి ఉండాలి. అపవిత్రంగా కనబడే ప్రతి దాన్ని అసహించుకోవడం నేర్చుకో, దానికి దూరంగా ఉండడం నేర్చుకో. ప్రభువు సహాయం అడుగు. ఒకవేళ ఏదన్నా పాపానికి బానిసవైపోయి, వ్యసనానికి బానిసవైపోయి, ఇక మరి దేనికైనా కానీ కట్టబడిన గాడిద వలె కట్లలో బంధించబడి ఉంటే ఆ విషయాలు ప్రభువుని అడుగు, విడుదలనిస్తాడు, విడుదలనిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకి ఇంతే అనుకోమాక, నా బ్రతుకి ఇంతే అనుకోమాక. నువ్వు ఆరాట పడితే, ఇష్టపడితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యథార్థమైన హృదయముతో నిజముగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని కోరిక కలిగి ఉంటే, ప్రభువుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధతలో నిలిపి ఆయన తన భార్యగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, పరలోక రాజ్యమందు తన జీవిత భాగస్వామిగా ఆ యోగ్యత నీకు ఇస్తాడు. రాత్రి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మీరెంత కాలము పవిత్రత నొందజాలకయుందురు. అవునయ్యా, ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూసావు, కానీ నువ్వు ఆశించినట్లుగా మేము పరిశుద్ధతను పొందుకోలేకపోతున్నాం గనుకనే, పవిత్ర పరచబడ్డానికి ఇష్టపడడం లేదు గనుకనే నువ్వు చాలా బాధతో ప్రభువా ఈ మాట మమ్మల్ని అడుగుతున్నా. 1-2 రోజులు బట్టి కాదు నాయన, ఎంతో కాలంగా మార్పు నొందుతామని, పవిత్రులుగా మార్చబడ్డానికి ఇష్టపడతామని నువ్వు ఎదురు చూసావు, కానీ లోక సంబంధమైన జీవన యాత్రలో, మా పని పాటలలో, మా అలవాట్లలో, మా పద్ధతులలో మేము మునిగిపోయామే తప్ప నీ మనస్సును మేము తెలుసుకోలేకపోతున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము ప్రధానము చేయబడ్డామన్న కనీస స్పృహ కూడా లేకుండా విచ్చలవిడిగా లోకముతో సాంగత్యము చేసుకొని, చెడ్డ స్నేహితులతో, చెడ్డ అలవాట్లతో, చెడు మా జీవితంలో పాతుకుపోయాం. ప్రభువా, ఎవరెవరి జీవితాల్లో పాపమునకు బానిసలుగా ఉన్నారో, కట్లచ బంధించబడి ఉన్నారో, అలవాట్లకు బానిసలైపోయారో, చెడు మార్గాల్లో నడవడానికి నాయన వారి జీవితాన్ని అప్పగించుకున్నారో, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడుతుండగా నీ రక్తముతో వారిని కడగమని ప్రార్థిస్తున్నా. శుద్ధులుగా చేయండి, పవిత్రపరచండి నాయన. నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడిన ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీ రక్తముతో
కడగమని ప్రార్థిస్తున్నానయ్యా. శుద్ధులుగా చేయండి. మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.